హిందువులకు పూర్తిగా అన్యాయం చేస్తున్నటువంటి చట్టాలు చాలా ఉన్నాయి ఈ దేశంలో. అందులో ప్రప్రథమమైనదిగా చెప్పుకోవచ్చు. ఏంటి అంటే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991. ఎలా అంటే ఈ వివరణే మనకు సమాధానం. చాడా శాస్త్రి గారు అందించారు. హిందువులకు పూర్తిగా అన్యాయం చేస్తున్న ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 అదే ఆరాధనా స్థలాల చట్టంలోని పలు అంశాలను వ్యతిరేకిస్తూ 2021లో దాఖలైన పలు పిటిషన్స్ మీద 2022లోను 2023లోను విచారణ జరిగి చివరికి ముగ్గురు సభ్యుల బెంచ్కి విచారణ బాధ్యత అప్పజెప్పారు. ఇటీవల చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల సుప్రీంకోర్టు బెంచ్ ఈ పిటిషన్స్ పై విచారణ చేపడుతోంది. మరోవైపు ఈ చట్టం పకడ్బందీగా అమలు చేయాలని 1947 ఆగస్టు 15కి ఉన్నటువంటి ఆరాధనా స్థలాల స్థితిని యథాతథంగా ఉంచాలని ఆర్టికల్ 32 అనగా ప్రాథమిక హక్కుల అమలు కోసం సుప్రీంకోర్టుకి వెళ్లే హక్కు ఆధారంగా జమైత్ ఉలేమా ఐ హింద్ వేసినటువంటి పిటిషన్ కూడా అదే రోజు విచారణకు వచ్చింది. ఈ చట్టం సక్రమంగా అమలు చేయకపోతే పలు మసీదులను ముస్లిం రాజులు ధ్వంసం చేసిన హిందూ దేవాలయాలపై కట్టారు అనే పిటిషన్స్ పరంపర కొనసాగి సమాజంలో అలజడి రేగుతుంది అని వారు తమ పిటిషన్లో పేర్కొన్నారు. అది నిజం కాదా? 1947 నుంచి అంట ఎలా ఉన్నావు అలా ఉండాలంట. మనల్ని రూల్ చేసినటువంటి దుర్మార్గులు డచ్, పోర్చుగీస్, బ్రిటిష్, మొఘలు వీళ్ళందరూ కూడా తురస్కులందరూ కూడా మన ఆలయాల మీద పడి చచ్చారు. ఫస్ట్ ఇప్పటికీ కూడా ఎన్నో ఆలయాల పైన వారి మత మందిరాలు ఉన్నాయి. వాటిని అలా వదిలేస్తేనే మేము సహనపరులం, సెక్యులరిజం వాదులమా? అలా ఎలా వదిలేస్తారు? ఎప్పుడో స్వాతంత్ర్యానికి ముందు అదొక గ్రేవ్ యార్డ్ కానీ మసీదు స్థలం కానీ అని భావించినట్లయితే వెంటనే అది వక్ఫ్ ఆస్తు అని చెప్పేసి 2-3 జనరేషన్స్ అనుభవిస్తున్న ఆస్తుల్ని కూడా నోటీసులు ఇచ్చి మరి ఆక్యుపై చేసుకుంటున్నారే వక్ఫ్ చట్టం ద్వారా. అక్కడ ఇన్ని ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉన్నప్పుడు మళ్ళీ అగైన్ హిందూ ఆలయాల మీద వేరే మత నిర్మాణాలు ఉండటాన్ని ఎలా స్వాగతించమంటున్నారు? అక్కడ ఒక రూల్, ఇక్కడ ఒక రూలా? వక్ఫ్కి ఏవైతే రూల్స్ ఉన్నాయో అలాగే హిందూ ఆలయాలకు కూడా రూల్స్ ఉండవా? హిందూ ఆలయాల మీద ఏ నిర్మాణంలో ఉన్నా బేషరతుగా వాటిని పక్కకు పెట్టేయాలి. ఆలయాల పక్కన దర్గాలు, ఆలయాల పైన మసీదులు, లేకపోతే ఆలయాల పైన ఇంకొక నిర్మాణాలు, లేదా పనికి రాకుండా పోయేలాగా ఆ శిథిలావస్థకు చేరిపోయిన ఆలయాల చుట్టూ రకరకాల స్కాములు ఎన్నాళ్ళని భరించారు ఇవన్నీ చూసి. పైగా ఇప్పుడు అలజడి రేగిపోతుందంటే ఎవరి వల్ల అలజడి రేగిపోతుంది? వీళ్ళు పిటిషన్ వేశారు మళ్ళీ. అసలు ఈ ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ రాజ్యాంగ పద్ధతిని సవాలు చేస్తూ హిందూ శ్రీ ఫౌండేషన్ అనే సంస్థ తమని కూడా ఈ విచారణలో భాగస్వామ్యులను చేయమని సుప్రీంకోర్టును కోరింది. ఈ సంస్థ నిర్లక్ష్యం చేయబడ్డ పురాతన దేవాలయాలను, ఆధ్యాత్మిక యాత్రా స్థలాలని గుర్తించడం, వాటిని మళ్లీ పునరుద్ధరించడం వంటి పనుల్లో నిమగ్నమై ఉంది. అందువల్ల తమకు కూడా దీనిలో పాల్గొనే అర్హత ఉంది అని ఈ సంస్థ కోరింది. ఈ సంస్థే గతంలో చిదంబరం నటరాజ దేవాలయం వ్యవహారాల్లో మితిమీరిన ప్రభుత్వ జోక్యం మీద కోర్టులో కేసు వేసి గెలిచారు. ఈ సంస్థ వాదన ప్రకారం ఏదైతే ఈ చట్టం ఉందో ఒక నిర్దిష్ట తేదీ నిర్ణయించి హిందువుల ఆధ్యాత్మిక సాంస్కృతిక హక్కుల అమలుకు ఆటంకం కలిగించే విధంగా ఏకపక్ష నిర్ణయం తీసుకోబడింది అని చెప్తున్నారు ఈ ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కింద. ఈ చట్టం గతంలో ముస్లిం రాజులచే ధ్వంసం చేయబడిన అన్ని హిందూ దేవాలయాలపై కూడా నిరంతర యథాస్థితిని కొనసాగించేటట్లు చేస్తుంది. మరి స్వాతంత్ర్యం ఎక్కడ వచ్చినట్లు? నా ఇంటిని ఒకడు కొల్లగొట్టాడు, మళ్ళీ నేను కట్టుకోవద్దా న్యాయపరంగా నేను గెలిచిన తర్వాత? అలాగే మనకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత యథాతథ స్థితిని మళ్ళీ కొనసాగించాలి కదా, పూర్వపు స్థితిని. తమకు దక్కవలసిన హక్కుల కోసం సుప్రీంకోర్టుకు పోయే ప్రాథమిక హక్కుతో సహా పలు ప్రాథమిక హక్కులను ఇచ్చిన రాజ్యాంగంలోని 14, 25, 26, 29 క్లాజ్ ఏ మరియు 32 ఆర్టికల్స్కు ఈ ప్లేస్ ఆఫ్ వర్షిప్ చట్టం ఏదైతే ఉందో అది విరుద్ధంగా ఉంది. అక్కడ హక్కులు ఇవ్వడం, ఇక్కడ హక్కులు కాలరాయడమా? మార్పు చేయబడ్డ మత ఆస్తులపై ఉన్న తగాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకునే వెసులుబాటును ఈ చట్టంలో సెక్షన్ 3 నిషేధిస్తోంది. ఎవడైతే ఆక్యుపై చేసుకున్నాడో వాడిదే ఇక రాజ్యం, అంటే బలమున్నోడిదే రాజ్యం అన్నట్టు. నీతి నియమాలు లేవు ఇక్కడ. ఇది ఆర్టికల్ 14కి వ్యతిరేకం. ఆస్తులను కలిగి ఉండటం, సంపాదించడం అనేది అందరికీ ఆర్టికల్ 26 కల్పిస్తోంది. పబ్లిక్ ఆర్డర్ కోసం అని చెప్పి ఈ ప్రాథమిక హక్కులను నిరంతరం అడ్డుకునే విధంగా ఉంది ఈ ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991. ఆర్టికల్ 29(1) తమ సంస్కృతిని పదిలిపరుచుకునే హక్కుని ఇస్తోంది. అంటే ఇది ప్రతికూల, అంటే నెగిటివ్ రైట్ హక్కు మాత్రమే కాదు, పాజిటివ్ హక్కును కూడా ఇస్తోంది. దాని ప్రకారం ఏదైనా సాంస్కృతిక స్థలాన్ని గుర్తించి చర్చల ద్వారా, న్యాయ పోరాటం ద్వారా దాన్ని పొందే హక్కు ఈ ఆర్టికల్ ఇస్తోంది. కానీ ఈ ప్లేస్ ఆఫ్ వర్షిప్ చట్టం ఆ హక్కుపై నిషేధం విధించింది. అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి హక్కు ఇది, చట్టం ఇది. అందువల్ల ఈ ప్లేస్ ఆఫ్ వర్షిప్ చట్ట రాజ్యాంగ బద్ధతను మా పిటిషన్ ద్వారా ప్రశ్నిస్తున్నామని సంస్థ చెప్పింది. అసలు 2021లోనే ఈ పిటిషన్ వేయగానే తిరస్కరించకుండా విచారణకు సుప్రీంకోర్టు తీసుకోవడం పట్ల యథాప్రకారం దేశంలో ప్రతిపక్షాలు, వామపక్ష మేధావులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. విచారణకు వస్తే ఈ చట్టం ద్వారా హిందువులకు జరిగిన దారుణ అన్యాయం బయటపడుతుందని వారి భయం కావచ్చు.
అసలు 1947లో స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు హిందువుల ఏ ఒక్క అంశం గురించి అయినా మద్దతుగా సెక్యులర్ పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ గాని, వామపక్షాలు గాని మాట్లాడారా? ముస్లిం ఆధ్యాత్మికత, సాంస్కృతిక వ్యవహారాల్లో ప్రభుత్వ లేక న్యాయస్థానం జోక్యంని పలుసార్లు వ్యతిరేకించిన ఈ సెక్యులర్ ముఠా అదే హిందువుల ఆధ్యాత్మిక సాంస్కృతిక హక్కుల విషయంలోకి వచ్చేసరికి సరిగ్గా దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు. ఈ ముఠా చేతిలో మీడియా ఉన్నన్నాళ్ళు ఇటువంటి విషయాలు హిందువులకు తెలియకుండా జాగ్రత్త పడతారు. కానీ ఏ రోజైతే సోషల్ మీడియా వచ్చిందో ఈ ముఠా ఇన్ని రోజులు పాటిస్తున్న ఈ ద్వంద్వ ప్రమాణాలు బయటపడి ఈ ముఠా సెక్యులరిజం పేరుతో ఒక వర్గానికి కొమ్ము కాస్తూ మెజారిటీ వర్గ ప్రాథమిక హక్కుల అమలుకు తూట్లు పొడుస్తూ వస్తోంది అనే విషయం బయటపడింది. అందరినీ కాలమే లైన్లో పెడుతుంది. ఈ సెక్యులర్ ముఠా అనే పదం వాడారు చాడా శాస్త్రి గారు, కరెక్ట్. ఈ ముఠా లేదా ఈ ముఠాకు సంబంధించినటువంటి మీడియా, గంపగొత్తుగా ఉన్నటువంటి మీడియా ఉంది కదా, బలంగా పనిచేస్తూ ఉంటుంది. మనకంటే ఆర్థిక వనరులు లోటు ఉంటాయి, వాళ్ళకి అవేం ఉండవుగా. విపరీతంగా కష్టపడి గ్రాఫిక్స్, మ్యూజిక్స్ యాడ్ చేసి మరీ బ్రెయిన్ వాష్ చేస్తారు. పైగా మనల్ని బ్రెయిన్ వాష్ గ్యాంగ్ అంటారు. వీళ్ళందరికీ చెప్తున్నా, ఈ ముఠా మీడియాకి చెప్తూ ఉన్నా, దమ్ముంటే వక్ఫ్ బోర్డు మీద యథాతథంగా మీరు ఒక స్టాండ్ తీసుకోకుండా యథాతథంగా అది దేశానికి సంబంధించినటువంటి ఒక బోర్డు ఉంది, ఆ వక్ఫ్ బోర్డు, దానికి ఉన్న హక్కులేంటి, అది ఏ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి భూముల్ని తనదిగా చేసుకోగలుగుతుంది, ఎలా పెద్ద ప్రాపర్టీస్ కలిగి ఉన్నటువంటి ఒక బోర్డుగా మారింది, ఇవన్నీ చెప్పండి దయచేసి. వీడియోలో చెప్పరు. ఎందుకంటే అలా చెప్తే భారతదేశంలో సెక్యులరిజం పోతుంది. ఇది వారి ఆలోచన విధానం. మనం మారకపోతే ఏదీ మారదు. ఇది గుర్తుపెట్టుకోండి.